ఓకే, నమస్తేనే. నమస్తే. మీ పేరు? హరికిషన్. ఏం చేస్తుంటావు? వ్యవసాయమే. వ్యవసాయం. ఏం పంటలు వేసారు? ఎవరు చేసినాం. ఎట్లుంది దిగుబడి? దిగుబడి ఏమి ఈసారి ఏం తక్కువనే వచ్చింది. తక్కువ వచ్చిందా? ఎందుకోసం అట్లా? వానలు నీళ్ళు బోర్లు కూడా కరెక్ట్గా పోస్తలేవు. బోర్లు వస్తలే, వానలు. అంటే దేనికోసం కాంగ్రెస్ వస్తున్నా? కాంగ్రెస్ వచ్చినట్టు అని ఏం చెప్పాలి ఇప్పుడు. సరే, ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా? ఏమైనా మార్పు కనిపిస్తుందా? కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏం మార్పు కనిపిస్తలేదు. మార్పు కనిపిస్తుందా? ఇప్పుడు రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంది. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు ఓటు ఈ ప్రాంతంలో? ఇప్పుడైతే మాకు బీజేపీ బెటర్ అనిపిస్తుంది. ఎందుకు బీజేపీ? ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా. రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది కానీ పైన బీజేపీ ఉంది కదా, అందు కాబట్టి ఇప్పుడు మొత్తం ఇచ్చేది అక్కడ మోడీ నుంచే కదా, అందు కాబట్టి బీజేపీ ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 14 సీట్లు ఇస్తే మేము నిధులు తీసుకొస్తాం సెంట్రల్. తీసుకోవాలి చెప్పింది. ఇక్కడ మన ఒక తెలంగాణలో వస్తే అయిపోతుందా? అన్ని రాష్ట్రాల్లో రావాలి కదా. మరి కేసీఆర్ కూడా బయటకు వెళ్ళింది కదా, కట్టెపట్టుకొని బయటకు నడుస్తుండు. నేను గెలుస్తా అని చెప్పేసి అంటాడు. నన్ను గెలిపి కేసీఆర్ ఏమో డౌటేనా. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఇప్పటి వరకు ఆయనదే. ఇప్పుడు ఈ రేషన్ బియ్యం కూడా ఆయన పంపిస్తుండు. ప్రతి పని మోడీ మనకు నెలకు 2000 రూపాయలు ఇస్తుండే. ఆయన ఇంత పూర్తిగా మంచి చేసిన సాయం మంచిగానే చేస్తుండే. ఫైనల్ బీజేపీ అంటే. నమస్తేనా. నమస్తే. మీ పేరు? శ్రీకాంత్. ఏం చేస్తుంటావు? ఇక్కడ ఫార్మర్. వ్యవసాయమేనా? ఏం పంటలు వేస్తారు? వరి నాట్లు. వరి నాట్లేనా? అంటే ఈ ప్రాంతం మొత్తం వరి నాట్లు ఎక్కున్నట్టున్నాయి. ఎక్కువ మొత్తం ఉంటాయి. అవి ఉంటాయి. ఎట్లుంది దిగుబడి? దిగుబడి ఈసారి మొత్తం వీకింగ్. మొత్తం పోయిందా? ఎందుకోసం అట్లా? ఎందుకోసం అంటే చెప్పలేము కదా, మొత్తం రోగాలు అవి పడేసి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేది కదా మనకు, కాంగ్రెస్. గతంలో బీఆర్ఎస్ ఉండే. దాని మార్పు కనిపిస్తుందా? మార్పు ఇందులో ఇప్పటిదాకా ఏం రాలేదు కదా. ఆయన మొత్తం తాగబోతు పాలు చేసిండు. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం చూసుకోండి. ఇక మనకేం పెద్దగా చేయలేదు కదా. ఈయన ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ఆయన గతంలో ఏం చేయలేదు. కొన్ని 2-3 అవి చేసిండు. తర్వాత ఏం చేస్తాడో చెప్పలేము. ఇక చెప్పలేమంటారు. నమ్మకం ఉందా మరి? 6 గ్యారెంటీ కంప్లీట్ అయితే? ఇప్పటికైతే 2-3 చేసిండు కానీ నమ్మకం ఇంత కుదరలేదు దానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో? బీజేపీ రావాల్సింది. బీజేపీ ఎందుకు? ఎందుకంటే మరి రఘునందనరావు చేయగలుగుతారు మొత్తానికి. రఘునందనరావు చేస్తారా? కానీ ఈటల మన ఏమంటారు, ఈయన పేరు వెంకటరామరెడ్డి కూడా ఉండుగా, కలెక్టర్ అయినా. అంతే కాదు మొత్తానికి. కాదా? ఎందుకు అట్లా? ఆయన వచ్చేసి డ్యూటీ మొత్తం రిటైర్మెంట్ చేసుకుని మొత్తానికి ఇక్కడ వచ్చేసాను పార్టీలోకి. రాజకీయం చేద్దామని వచ్చింది ఆయన. ఏమైనా కోటు? ఎందుకంటే అది మన అభిప్రాయం కాబట్టి వచ్చి మన రఘునందనరావుకి ఇద్దామనుకున్నాం. బీఆర్ఎస్ నీలం, కాంగ్రెస్ నీలమ్మదు అంటే అంత టార్గెట్ లేదు మనకు. అంతేనా? అయితే ఏ పార్టీ అనుకుంటున్నావు ఫైనల్గా? అయితే బీజేపీ. ఎటు వెళ్తున్నాను ఇప్పుడు మరి? ఎవరు? ఇప్పుడు నడుచప్పను పాలన కొద్దిగా. ఎందుకు? ఇక్కడ మామూలు డ్రాప్ చేసి అని. సరే, మొత్తం మీద ఏ పార్టీకి వెళ్తావు? కాంగ్రెస్ కా? బీజేపీనా? కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ ఎంత. కానీ ఈ ఏరియాలో సునీత ఉంది కదా, సునీతకి ఎత్తారంటారు కదా అందరూ. సునీత మీద ఇంత కాన్ఫిడెన్స్ లేదు. ఇంత చనిపోయినట్టు ఇంత ఒక వాటర్ రానప్పుడు గిట్ట ఆమె రాలే. ఇప్పుడు బాధలు ఉన్నప్పుడు రాలేదు. ఇంత బాధలు పడ్డ గిట్ట రాలే. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా రాలేరా? ఎవరు రాలే. ఇంతకుముందు మాదన్ రెడ్డి రాలే. ఎవరు రాలే. ఇప్పుడు ఎవరు రాలేదు. ఎవరి పరిస్థితులు అనుకోలే, ఏమో అనుకోలే. సరే, ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంది ఈ ముగ్గురిలో? ఇప్పుడు రఘునందనరావు. ఓకే, థ్యాంక్ యూ.